గతంలో చూసుకున్నట్లయితే మన సౌత్ నుంచి వచ్చిన ప్రతి మూవీ కూడా ఈమెకి పెద్ద బ్లాక్ బస్టర్ లాగా వచ్చాయన్నమాట. అసలు ఎవరు ఈమె? మన 'రష్మిక మందన' అన్నమాట. అసలు ఏమైంది? అంటే గతంలో చూసుకున్నట్లయితే ఈమె ఒక రేంజ్‌లో ఉంది. అంటే కారణం ముఖ్యంగా మాట్లాడుకుంటే మన టాలీవుడ్ అదే విధంగా కాలీవుడ్ మాత్రమే. ఎందువల్లో తెలుసు కదా! శాండిల్‌వుడ్ నుంచి ఎప్పుడైతే వేరయిందో అప్పటినుంచి కాలీవుడ్, టాలీవుడ్‌లోని విపరీతంగా మూవీస్ ఒప్పుకుంది. దానికి తోడు స్టోరీస్ కూడా బాగోవడంతోని మూవీలైతే బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకువెళ్ళిపోయాయన్నమాట. ఆమె ఎన్ని మూవీస్ చేసిందో అందులోని సగానికి పైగా మూవీస్ అయితే బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకువెళ్ళాయంటే ఒక్కసారి ఆలోచించండి. దానికి తోడు ఇప్పుడు అంటే ఒక ఆల్రెడీ 2 మూవీస్ చేసిందనమాట. ఆ మూవీస్‌లోని గ్రాస్ కూడా హైయెస్ట్ లెవెల్‌లో దూసుకుపోయిందనమాట. ముఖ్యంగా మాట్లాడుకుంటే మొదటిది 'యానిమల్'. 'యానిమల్' మూవీలోని ఇంచుమించు 900,00,00,000 దాకా వెళ్ళిపోయిందనమాట గ్రాసు. సో, తర్వాత మూవీ మాట్లాడుకుంటే 'పుష్ప 2'. 'పుష్ప 2' కూడా దగ్గర దగ్గర 1800, 1700 దగ్గర పైగే కలెక్షన్ చేసిందనమాట కలెక్షన్స్. అసలు ఏం జరిగింది? అంటే ఇప్పుడు ఇంత రేంజ్‌లోని కలెక్షన్ జరిగింది కదా! ఇప్పుడు ఇక్కడ మానేసి నార్త్‌లోకి వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయిందంట. గతంలోను కూడా ఒకరైతే ఇద్దరు ఇలాగే చేశారనమాట. ఎవరెవరంటే ముందుగా మాట్లాడుకుంటే 'పూజా హెగ్డే' అమ్మ. మంచి హిట్స్‌తోనైతే మన టాలీవుడ్‌లోని మంచి ఛాన్స్ వస్తున్నాయి. ఈ ఛాన్స్ మొత్తాన్ని వదులుకొని బాలీవుడ్‌కెళ్ళిపోయిందనమాట. అక్కడైతే విపరీతంగా ఫ్లాపులయితే ఎదుర్కొంది. ఇంకా తన కెరియర్ ముగిసిపోయింది అనే విధంగా అయితే అయిపోయిందనమాట. సో, సేము తర్వాత మన ఎవరు 'మృణాల్ ఠాగూర్' గారు కూడా అదే చేశారు. 'సీతారామం', 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' మంచి హిట్స్ కొట్టారు. సో, ఇక్కడ ఈ మొత్తాన్ని కూడా వదిలేసి బాలీవుడ్‌కైతే వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. తర్వాత ఒక్క మూవీ కూడా సౌత్ నుంచి అయితే రాలేదనమాట. మన 'మృణాల్ ఠాగూర్' గారిది. ఇప్పుడు కూడా 'రష్మిక మందన' గారు కూడా సేమ్ అలాగే చేస్తున్నారన్న. ఏం జరుగుతుంది? నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదనమాట. మంచి ఛాన్సెస్ వదిలేసుకొని, అది కూడా కంటెంట్ ఉన్న సినిమాల్ని మన టాలీవుడ్‌లోని అదే విధంగా కాలీవుడ్‌లోని వదిలేసుకొని, అసలు ఏ మాత్రం సింక్ లేని బాలీవుడ్‌కి వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే ఒక్కటుంది భయ్యా. మనీ. మనీ వస్తుంది అంటే ఎవడో ఊరుకుంటాడు. ఇప్పుడు మన సౌత్‌లో చూసుకున్నట్లయితే 'ది గర్ల్ ఫ్రెండ్' అదే విధంగా మన 'నాగార్జున' వస్తున్న అప్‌కమింగ్ మూవీ 'ది కుబేర' ఈ 2 మూవీస్‌లోనైతే మన 'రష్మిక మందన' గారైతే యాక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట. తర్వాత ఒక్క మూవీ కూడా సైన్ పెట్టినట్లయితే దాఖలాలు లేవు. మన టాలీవుడ్ అదే విధంగా కాలీవుడ్‌లోని. ఇప్పుడు బాలీవుడ్‌కెళ్ళిపోయిందనమాట. 'సికిందర్' మూవీ ఒప్పేసుకుంది. దాని తర్వాత 'చావా' మూవీ ఒప్పుకుంది. తర్వాత ఇంకొక మూవీ వస్తుందనమాట. మన 'సొల్లో బాయ్' అదే విధంగా 'అతి' అనే డైరెక్టర్‌తోనైతే మన మూవీ ఉండబోతుందంట. ఇది కూడా చాలా హై బడ్జెట్‌లో ఉండబోతుందంట. మరి ఈ మూవీ ఎలా ఆడుతుందో తెలీదు గానీ, ఈ మూవీ కూడా ఒప్పేసుకుందంట ఆల్రెడీ. సో, ఇంకొక హారర్ మూవీ కూడా ఒప్పుకున్నట్లయితే న్యూస్ వస్తుంది. మరి ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. అసలు ఏం జరుగుతుంది? నిజం చెప్తున్నాను భయ్యా. ఆ మూవీస్ హిట్ అయితే పర్వాలేదు. ఒక్కసారిగా చెప్తున్నాను. అక్కడ మూవీస్ ఒక్కసారి చెప్తున్నాను భయ్యా. ఆ మూవీస్ హిట్ అయితే పర్వాలేదు. కానీ ఒక్కసారి గాని అక్కడ మూవీస్ గాని నెగెటివ్ టాక్ వచ్చిందా? మన 'రష్మిక మందన' గారి కెరియర్ నేషనల్ క్రష్ అని ఇన్నాళ్ళు ఏ విధంగా పిలుచుకుందో, ఆ క్రష్ మొత్తాన్ని గూడా చిటికలో పోయే అవకాశాలైతే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయనేసి అయితే ప్రతి ఒక్కరికి తెలుస్తదనమాట. ఎందుకు అంటే అక్కడ కంటెంట్ ఉండదు, లాజిక్ ఉండదు. అసలు ఎలా తీస్తార్రా సినిమాలు అనే విధంగా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు తన చేతులతో తానే కెరియర్ నాశనం చేసుకుంటుందా అంటే చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా తను చేతులతో తానే నాశనం చేసుకుంటుంది. ఇందులో కంటెంట్ లేని స్టోరీకి సైన్ పెట్టేస్తుంది, డబ్బొస్తుందని. ఇందులో మాత్రం ఎటువంటిది ఇది లేదు. సో, మీరేమనుకుంటున్నారు? నేనైతే చాలా తప్పు అనుకుంటున్నాను భయ్. ఎందుకంటే తనకి మంచిగా వచ్చింది. అసలు తను మంచిగా ఒక ఎదిగి వెళ్ళడానికి కారణం టాలీవుడ్ అదే విధంగా కాలీవుడ్ మాత్రమే. మరి ఇక్కడ మూవీస్ వదిలేసి ఆ నార్త్‌లోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు భయ్యా. మరి డబ్బొస్తుంది చెప్పాను కదా! డబ్బొస్తుందంటే చాలు ఇంకా ఎవ్వడైనా సరే విపరీతంగా ఆగడు తెలుసా? మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి. మరి 'పూజా హెగ్డే' మన 'రష్మిక మందన' గారు అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ కొడతారా? లేకపోతే అక్కడేంటి మేక్ దిగుతుందా? లేకపోతే ఇంకా ఏమైనా సంథింగ్ జరుగుతుందో మీ పైన వదిలేస్తున్నాననమాట. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట.